బీసీసీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మా హయాంలో భూమి పూజ చేసిన 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రావడం చాలా సంతోషం. బుట్టా రేణుక. మా హయాంలో భూమి పూజ చేసిన 100 పడకల ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వాలు 50 పడకల ఆసుపత్రి అప్గ్రేడింగ్ తర్వాత 100 పడకలకు నూతన ఆసుపత్రి భవనంను ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు బుట్టా ప్రతుల్, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి 100 పడకల నూతన ఆసుపత్రి భవనంలో కలిగి తిరిగి పరిశీలించారు. అక్కడ ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడిగి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక మాట్లాడుతూ, మా జగనన్న ప్రభుత్వంలో 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేశామని, ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి పూర్తయి ప్రాంతీయ ఆసుపత్రిగా ప్రజలకు అందుబాటులోకి రావడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. అలాగే నూతన భవనంలో ఇంకా చిన్న మరమ్మతులు చేయాల్సింది ఉందని, అవి త్వరగా పూర్తి చేయాలని, అలాగే ఆసుపత్రికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ త్వరగా తీసుకురావాలని, ఇంకా కొరతగా ఉన్న వైద్యులను నియమించాలని, 100 పడకల ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చి పూర్తి స్థాయి వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు. వీరి వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆసుపత్రి వైద్యులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనరల్ మెడిసిన్ సిఎస్ జనరల్ మెడిసిన్ ఉంటారండి. ఆ పోస్ట్ వేకెంట్ జనరల్ India hospitals in place only. This is number one very side. కంప్లీట్ హాస్పిటల్ ఏదైతే మా హయాంలో శాంక్షన్ చేశామో అప్పుడు 12 కోట్ల వరకు మా టెన్యూర్లో మేము శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓపెనింగ్ అవ్వడం చాలా సంతోషం. ఇంకా కొంచెం చిన్నగా ఇవాళ మొత్తం వెళ్ళి చూసి రావడం జరిగింది. ఇంకా చిన్నగా కొన్ని పనులు ఇంకా ఉన్నాయి. కంప్లీట్లీ ఆపరేషన్లోకి అంటే యూసేజ్లోకి ఇంకా రాలేదు. బట్ స్లోలీ ఇవన్నీ కూడా వస్తాయి. కొన్ని ఏదైతే ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉందో అది కూడా త్వరగా ఇక్కడ ఎక్విప్మెంట్ని షిఫ్ట్ చేయగలిగితే దీన్ని కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చిన్న పనులు ఇంకా కొన్ని టెక్నికల్ వర్క్స్ కానివ్వండి, కొన్ని ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్స్ కానివ్వండి, ఇవన్నీ కొన్ని చిన్నవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఐ హోప్ తొందరగా వీటిని కూడా కంప్లీట్ చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ హాస్పిటల్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా హాస్పిటల్ ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్కి హాస్పిటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ పేదవాళ్ళకి చాలా ఉపయోగంలో ఉంటుంది. ఇందాక డాక్టర్ గారిని అడుగుతుంటే, సూపరింటెండెంట్ గారిని అడిగితే తను కూడా చెప్తున్నారు, ఇక్కడ బ్లడ్ టెస్ట్ కానీ శాంపిల్స్ ఏవైతే ఉంటుందో ఆ బ్లడ్ టెస్ట్ పర్ మంత్ 20,000 దాకా చేస్తారండి. మరి ఇక్కడ గైనిక్ కానివ్వండి, గైనకాలజీ డిపార్ట్మెంట్ ఆల్వేస్ బిజీగా ఉంటుంది. ఇంకా ఒక 6 డాక్టర్స్ ఆర్ రిక్వైర్డ్. దాంట్లో ఇద్దరిని రిక్రూట్ చేశారు, కానీ ఒకరేమో జాయిన్ కాలేదు, ఒకరేమో లీవ్లో వెళ్ళారు. కానీ ఇంకా డాక్టర్స్ని మటుకు తొందరగా మనం రిక్రూట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వచ్చు. ఓవరాల్గా అంత బాగుంది. వెరీ హ్యాపీ. అండ్ మనం పబ్లిక్కి సర్వీస్ చేసేదానికి ఇంకా ఫాస్ట్గా దీన్ని ఆపరేషన్లోకి తీసుకొని వస్తే బాగుంటుంది. ఆల్మోస్ట్ 2020లో మనం భూమి పూజ చేసాము. అప్పటి నుంచి మనం వర్క్ చేస్తున్నాము. మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. నేను కంటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ వచ్చి ఒకసారి విజిట్ చేసి వెళ్ళడం జరిగింది. అప్పుడు కాంట్రాక్టర్స్తో కూడా స్పీడప్ చేయడానికి చాలా ప్రయత్నించాము. బట్ ఫైనలీ ఏదైనా సరే ఫైనలీ ఇట్స్ డన్. ఇది అయింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉందండి.